హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఉజ్వాస్ బ్లాగ్. సో ఇవాళ మన మినీ వ్లాగ్లో నేనైతే పొమ్మగ్రనేట్ జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో పొమ్మగ్రనేట్ జ్యూస్ అంటే ఎప్పుడు చేసేలా రొటీన్గా కాకుండా ఇంకేదైనా ఫ్రూట్ అయితే యాడ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. చిన్నప్పటి నుంచి నాకు వంటలు చేయడం అన్నా భలే ఇష్టం అనమాట. కానీ మా అమ్మ ఎప్పుడు నన్ను వంటగదిలోకి రానివ్వదు, నా టాలెంట్ మొత్తం తొక్కేస్తుంది. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. సీడ్స్ అయితే సపరేట్ చేసేసాను అనమాట. సో సపరేట్ చేసేసిన తర్వాత దీంట్లోకి ద్రాక్ష యాడ్ చేయాలి, సపోటా యాడ్ చేయాలని ఆలోచించాను. ఒక్క నిమిషం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. సో మొత్తానికి గ్రేప్స్ అయితే సెలెక్ట్ చేసేసాను అనమాట. సో ఈ గ్రేప్స్ ఇంకా ఈ పొమగ్రానేట్ సీడ్స్ కూడా రెండింటిని వాష్ చేసేసుకున్నాం ఒకసారి క్లీన్గా. సో దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లో వాటిని నెమ్మదిగా యాడ్ చేసుకోండి. అంటే ఫాస్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు, అంత సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి నెమ్మదిగా యాడ్ చేస్తున్నాను నేను. సో దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి, నేను కొంచెం ఎక్కువ వేసాను. దాంట్లోనే కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేను 2 చిన్న గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. సో దాన్ని ఒకసారి మిక్సీ పట్టేద్దాం మనం. సో ఫస్ట్ అయితే మిక్సీ పట్టిన తర్వాత ఒకేసారి మొత్తం మిల్క్ యాడ్ చేసేసరికి అది కింద పోతుంది అనమాట. అందుకే కొన్ని గ్లాస్లోకి తీసేసి దాని తర్వాత మళ్ళీ మిక్సీ అయితే పట్టేసాను అనమాట. సో ఇట్లా చూసారు కదా మీరు, మెత్తగా అయిపోవాలన్నమాట. సో మెత్తగా మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత వీటిని అలానే తాగితే బాగోదు కదా, సో స్ట్రెయిన్ చేసుకున్నాం. ఒక గ్లాస్ ఇంకా స్ట్రెయినర్ తీసేసుకొని దాన్ని అయితే స్ట్రెయిన్ చేసేసాను నేను మొత్తం. సో దాని తర్వాత ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రీజర్లో ఒక 10 to 15 minutes ఉంచాలి. సో నేను లైట్గా నాకు వచ్చిన కార్విన్స్ చేశాను అనమాట, లైక్ గ్రేప్స్తో. సో దాన్ని తీసి మా తమ్ముడికి ఇచ్చాను, ఎలా ఉందో టేస్ట్ చేయమని. వాడి ఎక్స్ప్రెషన్స్ రకరకాలుగా ఉంది మాస్టర్. సో జోక్ చేశానులేండి, టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఓహో, కామెడీ చేస్తున్నావా? సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.